మీ పేరెంట్స్ పెళ్ళికెళ్ళొచ్చారా? నెక్స్ట్ ఏమవుతదో చెప్పనా? ఫస్ట్ పప్పన్నం ఎప్పుడు పెడతారు? మీ అబ్బాయికి ఏజ్ ఎక్కువ అవుతుందండి. మీ అమ్మాయికి ఏజ్ అవుతుందండి. ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు? ఇవన్నీ పేరెంట్స్ వింటారు. విని ఇంటికొచ్చాక అసలు మేము వెడ్డింగ్సే అటెండ్ అవ్వలేకపోతున్నాం. ఎ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వెషన్స్. ఎప్పుడెళ్ళినా సరే మాకేంటి టార్చర్ అసలు. ఆ రోజు నైట్ అంతా నిద్ర ఉండట్లేదు అని ఇంకా ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్. ఆంటీ, అంకుల్ మీకు నిజంగా మా మీద అంత కేర్ ఉంటే సంబంధాలు తీసుకురావచ్చు కదా ఆంటీ. అదే వెడ్డింగ్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మిమ్మల్ని కనెక్ట్ చేయనా? వీళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కనెక్ట్ చేయనా? ఇలా అనొచ్చు కదా ఆంటీ. మా విజయనగరం కవి గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అని అన్నారనమాట. తీసుకురండి సంబంధాలు, చేసుకుంటాం, కనెక్ట్ చేయండి. అంతే తప్ప మీరు ఏదో జస్ట్ అలా ఒక్క మాట అనేసి వెళ్ళిపోతారు, పప్పన్నం ఎప్పుడు పెడతారా అని. ఆర్ పేరెంట్స్ గెట్ ఎఫెక్టెడ్ ఫర్ ద ఎంటైర్ డే అండ్ యాక్చువల్లీ మోర్ దాన్ దట్. పోనీ అది అక్కడి వరకు ఆగుతుందా? యుఎస్లో ఉన్నప్పుడైతే అది యుఎస్ వరకు వచ్చేసేది అనమాట. అక్కడ మాకు నిద్రలుండవు, ఇక్కడ వీళ్ళకి నిద్రలుండవు. మీరేం చేయాలా? పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అడుగుతారు. మీరు పప్పన్నం కాదు, రండి హైదరాబాద్ రండి, నేను మంచి బిర్యానీ తినిపిస్తా. అంతే తప్ప ఈసారి మా పేరెంట్స్ కనిపించినప్పుడు సంబంధాలు ఉంటే చెప్పండి, ఇలా పోకింగ్ క్వశ్చన్స్ మాత్రం అస్సలు అడగద్దు. హోప్ యూ అండర్స్టాండ్.